హాయ్ అండి. ఫస్ట్ టైం నేను నాటు చిక్కుడు విత్తనాలు పెట్టాను, కానీ చాలా బాగా జర్మినేట్ అయింది. వేసిన ప్రతి సీడ్ కూడా చాలా బాగా జర్మినేట్ అయింది. ఇప్పుడు వీటిని రిపోర్టింగ్ చేస్తున్నాను. అంటే వస్తాయో రావో అని చెప్పి అన్నీ కలిపి ఒకటే బ్యాగ్లో సీడ్స్ పెట్టాను. ఇప్పుడు అన్నిటిని సపరేట్ చేసి వేరే వేరే బ్యాగ్స్లో వేసుకుంటున్నాను. బ్యాగ్ ఒక చొప్పున వేస్తాను. ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా తొందరగా వచ్చే మొక్కలు కానీ తొందరగా పెరిగే మొక్కలు కానీ వేయండి. మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం మొక్కలను తీసేటప్పుడు దాని స్టెమ్ పట్టుకుని తీయకుండా ఇలా కింద రూట్స్ మట్టితో సహా తీస్తే మొక్క డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఎలా తీసిన మొక్క అలా డైరెక్ట్ మనకి మంచిగా బతుకుద్ది. మన స్టెమ్తో లాగేమనుకోండి, అది ఒకరోజు వాడిపోయినట్టు అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే బతకడం, ఇలాగ మొక్క డిస్టర్బ్ అవుతే అట్లా జరుగుద్ది. అదే మనం రూట్స్తో తీసామనుకోండి, మొక్క ఎలాగా డిస్టర్బ్ అవ్వకుండా సేమ్ మంచిగా ఎలా ఉందో అలాగే మనకి రీగ్రోత్ అన్నది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.